రమేష్ పట్టణంలో ఉద్యోగం చేస్తూ తన భార్య లావణ్యతో ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. అమ్మ పేరు సీతమ్మ. గ్రామంలో నివసిస్తుంది. కొడుకు, కోడలును చూడటానికి మొదటిసారిగా తన గ్రామాన్ని విడిచి పట్నం వస్తుంది. రమేష్ అమ్మను తీసుకురావడానికి బస్టాండ్కి వెళ్తాడు. అమ్మను తీసుకొని ఇంటికి వస్తాడు. ఈ పట్నం మన ఊరిలా ఉండదు. ఇక్కడ గాలిలో పొగ వాసన వస్తుంది. మన ఊరిలో అయితే పచ్చటి పైరు వాసనతో చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. హాయ్ అత్తయ్య, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే ఉంది. ఇంటికి వచ్చే దారి మొత్తం పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి. చూడడానికి ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. వీటిని అపార్ట్మెంట్స్ అంటారు అత్తయ్య. ఇందులో 10 ఫ్లాట్లు ఉంటాయి. అంటే 10 కుటుంబాలు ఉండవచ్చు. 10 కుటుంబాలా? ఇంత తక్కువ స్థలంలోనా? మన ఊరిలో అయితే 10 కుటుంబాలకు ఒక వీధి ఉంటుంది. అలా మాట్లాడుకుంటూ అందరూ ఇంట్లోకి వస్తారు. సీతమ్మ ఇంట్లోకి వచ్చి ఇల్లు మొత్తం చూస్తుంది. ఇంట్లో కిటికీలు, తలుపులు అన్ని మూసివేయడం వలన చెడు వాసన వస్తుంది. అది ఉదయమే అయినా ఇంట్లో చీకటిగా ఉంటుంది. లావణ్య, ఇక్కడ గాలి సరిగా లేదు. చీకటిగా కూడా ఉంది. కొద్దిగా తలుపులు, కిటికీలు తీస్తావా? ఇక్కడ గాలి అంత మంచిది కాదత్తయ్య. గాలిలో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే కిటికీలు, తలుపులు మూసి ఉంచుతున్నాం. అందువల్లనే చీకటిగా అనిపిస్తుంది. ఒక్క నిమిషం ఉండు, ఏసీ వేస్తాను. మంచి వాసన వస్తుంది, చల్లగా ఉంటుంది. అయితే ఇక్కడ నీరు, గాలి కూడా ఫిల్టర్ చేయాలా? ఇక్కడ జీవించాలంటే ప్రతిదీ శుభ్రం చేసిన తరువాతే వాడాలన్న మాట. పట్టణ జీవితం ఇలానే ఉంటుంది అత్తయ్య. ఇక్కడ ఏదీ ఉచితంగా దొరకదు. లావణ్య అందరికీ భోజనం ప్రిపేర్ చేసింది. రమేష్కు బ్రెడ్, లావణ్యకు జ్యూస్, అత్తయ్యకు వంట చేసింది. వంట అయిపోయిన తర్వాత అత్తయ్యకు భోజనం వడ్డిస్తుంది. లావణ్య, నాకు మాత్రమే భోజనం పెట్టావు ఎందుకు? మీరు కూడా రండి. అందరం కలిసి తిందాం. చాలా రోజులైంది అందరం కలిసి తిని. మీకు మాత్రమే వంట చేశాను అత్తయ్య. నాకు జ్యూస్ చేసుకున్నాను. మీ అబ్బాయి బ్రెడ్ తింటాడు. ఇది డైట్ ఫుడ్ అత్తయ్య. తక్కువ నూనె, తక్కువ ఉప్పు తింటాం. అన్ని కూరలు తినాలి లావణ్య, అప్పుడే ఆరోగ్యం. అన్ని కూరలు తింటేనే మన శరీరం అన్ని రోగాలను తట్టుకుంటుంది. తగినంత ఉప్పు, కారం తింటే ఏమీ కాదు. ఏదైనా అతిగా తినకూడదు. తగినంత ఆహారం తీసుకుంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాము. సరే అత్తయ్య, ఇప్పటి నుండి అలానే తింటాము. రాత్రి 11 అవుతుంది. లావణ్య ల్యాప్టాప్లో పని చేస్తుంది. సీతమ్మ లావణ్య దగ్గరకు వస్తుంది. ఇంత రాత్రి అవుతున్నా నిద్రపోకుండా పని చేస్తున్నావు ఏంటి లావణ్య? ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నాకు ఆఫీస్ వర్క్ ఉంది అత్తయ్య. మా ఫ్రెండ్ చిన్న పని ఉందని ఊరు వెళ్ళింది. ఆమె వర్క్ కూడా నేనే చేయాలి. నేను చేస్తాను అని చెప్తేనే మా మేనేజర్ సెలవు ఇచ్చారు. ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే. మన ఊరిలో అయితే సాయంత్రానికి వంట పని అయిపోతుంది. 7 గంటలకి అందరి భోజనాలు పూర్తయిపోతాయి. తరువాత వీధిలో ఉన్న వారందరూ ఒక దగ్గర కూర్చుని కొద్ది సమయం మాట్లాడుకుంటాం. తర్వాత ఇంట్లో మిగిలిన పని చేసుకుని 9 గంటలకు అందరూ నిద్రపోతాం. నిజమే అత్తయ్య, కానీ ఇక్కడ అలా కుదరదు. ఎవరి పనిలో వారు బిజీగా ఉంటారు. మన చుట్టూ చాలా ఇల్లులు ఉన్నా మనతో మాట్లాడడానికి ఒక్కరు కూడా ఉండరు. అసలు మన పక్కింట్లో ఎవరు ఉన్నారు కూడా తెలియదు. అలా అత్త, కోడలు కొద్ది సమయం మాట్లాడుకుంటారు. ఈలోగా లావణ్య పని అయిపోతుంది. అలా సీతమ్మ యొక్క మొదటి రోజు పట్నంలో గడుస్తుంది. తర్వాత రోజు ఉదయం లావణ్య అందరికీ వంట చేస్తుంది. రమేష్కు బాక్స్ పెట్టి ఆఫీసుకు పంపిస్తూ ఇలా చెప్తుంది. మీరు ఆఫీస్కి వెళ్లే ముందు బాబు స్కూల్ ఫీజు కట్టేసి వెళ్ళండి. మీరు వెళ్ళేటప్పుడు బాబుని కూడా మీతో పాటు స్కూల్కి తీసుకువెళ్ళండి. అలానే లావణ్య, నేను ఆఫీస్కు వెళ్తున్నా. అమ్మా, సాయంత్రం తొందరగా వస్తాను. రెడీగా ఉండండి, సినిమాకు వెళ్దాం. రమేష్ మరియు బాబు స్కూల్కి వెళ్తారు. లావణ్య, బాబుకి స్కూల్ ఫీజు ఎంత? సంవత్సరానికి 1,00,000 రూపాయలు అత్తయ్య. 1,00,000 రూపాయలా?
రమేష్ చిన్నప్పటి నుండి చదువు మొత్తానికి కూడా 1,00,000 రూపాయలు అవ్వలేదు. కాని ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఫీజు. ఈ మధ్య చదువుని వ్యాపారం చేసేశారు. ఏం చేస్తాం అత్తయ్య, అందరూ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. ఫీజు ఎక్కువైనా మేము కూడా అక్కడే చదివించవలసి వస్తుంది. సంపాదించిన డబ్బులు, స్కూల్ ఫీజు, హాస్పిటల్ ఖర్చులు, రూమ్ రెంట్లకే ఇలా మొత్తం డబ్బులు ఖర్చయిపోతున్నాయి. నిజం చెప్పావు లావణ్య. ఇక్కడ ప్రతిదానికి డబ్బు కట్టాలి. డబ్బు లేకుండా ఇంట్లో నుండి బయటకు కూడా అడుగు పెట్టలేము. అలా కొద్ది సమయం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అత్తయ్య, మీ అబ్బాయి ఏ వంట వండినా మా అమ్మ అయితే ఈ వంట ఇంకా బాగా ఉండేది అని అంటారు. నేను కూడా మీ వంట చాలాసార్లు తిన్నాను. చాలా బాగా వంట చేస్తారు. నాకు కొద్దిగా నేర్పించండి అత్తయ్య. నేర్పిస్తాను లావణ్య. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటమే నాకు కావాలి. మీరు ఇక్కడ ఆనందంగా ఉంటేనే మేము ఊరిలో ప్రశాంతంగా ఉండగలం. అలా అత్త, కోడలు కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు. కొద్ది సమయానికి అపార్ట్మెంట్లో ఉన్న మహిళలు వీరి దగ్గరకు వస్తారు. లావణ్య, మీ అత్తయ్య చాలా అందంగా, ఎనర్జీగా ఉన్నారు. మాది వ్యవసాయ కుటుంబం. రోజు పొలానికి వెళ్తాము. మంచి వాతావరణంలో మంచి భోజనం చేస్తాము. అందువల్లే ఆరోగ్యంగా ఉంటాము. మేము ఎందుకు వచ్చామంటే మన అపార్ట్మెంట్లో రేపు వంటలు పోటీ పెడుతున్నాము. ఎవరికి నచ్చిన వంట వారు చేయవచ్చు. ఎవరి వంట అయితే బాగుంటుందో వారికి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. మీరు కూడా రేపు రావాలి. అలానే రేపు ఖచ్చితంగా వస్తాము. అలా అందరూ కొద్ది సమయం మాట్లాడుకుంటారు. తరువాత వారు వేరే ఇంటికి వెళ్తారు. అత్తయ్య గారు, మన ఊరి స్టైల్లో ఏదైనా వంట చేయండి. మీకు నేను కూడా సహాయం చేస్తాను. అలానే చేద్దాం. నేను కారం దోసలు, నిమ్మకాయ పచ్చడి రేపు పోటీలో వండుతా. పోటీ రోజు వచ్చింది. అందరూ వంటలు చేయడం మొదలుపెట్టారు. సీతమ్మ, లావణ్య కూడా వంటలు చేశారు. జడ్జిలు వచ్చి అందరి వంటలు రుచి చూస్తారు. అందరి వంటలు రుచి చూసిన తర్వాత విజేత పేరు చెప్తారు. పోటీలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. అందరూ వంటలు బాగా చేశారు. అందరి వంటల కంటే సీతమ్మ గారి దోస తిన్నప్పుడు రుచితో పాటు ఊరి ప్రేమ కూడా తిన్నట్లు ఉంది. అందువలన సీతమ్మ గారే ఈ పోటీలో విజేత. అందరూ సీతమ్మ గారిని ఎంతో మెచ్చుకుంటారు. వచ్చిన 2 రోజులలోనే సీతమ్మ గారు అపార్ట్మెంట్ మొత్తానికి పరిచయం అయిపోతుంది. అలా అందరితో కొద్ది సమయం మాట్లాడి ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. అత్తయ్య, నేను ఇక్కడ 3 సంవత్సరాలుగా ఉంటున్నా. కానీ నాకు ఎవ్వరూ తెలియదు. మీరు వచ్చి 2 రోజులవుతుంది. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో మీరు తెలియని వారు లేరు. మీరు ఈరోజు వంటలతో పాటు మీ ప్రేమను కూడా అందరికీ పంచారు. మీరు నా జీవితంలో పరిచయమైన ఒక గొప్ప వ్యక్తి అత్తయ్య. ప్రేమ ఎప్పుడూ ఒంటరిగా పెరగదు. అర్థం చేసుకోవడమే నిజమైన అనుబంధం. ఈ సత్యం తెలుసుకుంటే మనం అందరితో ఆనందంగా ఉండవచ్చు. అలా ఆ రోజు మొత్తం ఆనందంగా గడిచిపోతుంది. తరువాత రోజు సీతమ్మ ఊరికి బయలుదేరుతుంది. అందరూ సీతమ్మను బస్సు ఎక్కించడానికి బస్టాండ్కి వెళ్తారు. లావణ్య కన్నీటి ముఖంతో సీతమ్మను చూస్తుంది. అమ్మా లావణ్య, ఎందుకు ఏడుస్తున్నావ్? నేను మన ఊరే కదా వెళ్తుంది. మరల మరుసటి నెల వస్తాను. లావణ్య, నువ్వు చూపిస్తున్న ప్రేమ భారంగా ఉందమ్మా. మీరు చూపించిన ప్రేమ ఎవరినైనా మారుస్తుంది. మా అమ్మ తర్వాత నేను ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి మీరే అత్తయ్య. మీరు ఊరు వెళ్ళినా మీ మాటలు మాత్రం ఎప్పటికీ మాతోనే ఉంటాయి. అలా సీతమ్మ చాలా జ్ఞాపకాలను తన వెంట తీసుకొని గ్రామానికి వెళుతుంది. ఇటువంటి మరిన్ని కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.